కమ్మ వర్సెస్ కమ్మ పెదకూరపాడులో ఇదే ఈక్వేషన్ నడుస్తోంది. ఇప్పుడు ఒకవేళ టికెట్లు మార్చినా సరే ఇదే సమీకరణంతో వెళ్ళబోతున్నాయి పార్టీలు. కాకపోతే కాపు ఓటింగ్ భారీ ఇంపాక్ట్ చూపించబోతోంది ఈసారి. అందుకే వైసీపీలో కాస్తంత టెన్షన్. అలా అని ఆశలు వదులుకోవట్లేదు. సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ను తెరపైకి తీసుకొస్తున్నారు సీఎం జగన్. వైసీపీ వ్యూహాలకు టీడీపీ కూడా అంతే ప్రతి వ్యూహాలు రచిస్తోంది. అంతా బాగుంది, కానీ పెదకూరపాడులో ఎవరికి ఎడ్జి కనిపిస్తోంది? ఎవరు టికెట్ ఎవరు పార్టీ అధ్యక్షుడు వాళ్ళకే ఇస్తాడు. ఎవరికి వాళ్ళు దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా మరి వాళ్ళకి సీటు అనేది చేశారని అంటారు, చేయలేదని అంటారు. ఎప్పుడు టికెట్లు ఓడతాయా, ఏం చేయాలా, ఎలా చేయాలి, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తా ఉంటారు. మా టికెట్ వాళ్ళు ఇప్పలేదు. ఇప్పటికీ ఎంతమందిని మార్చారు మీరు చూసారు, ఇంకా ఎంతమందిని మారుస్తారో చూడాలి. పెదకూరపాడులో ఇంట్రెస్టింగ్ ఫైట్. నంబూరు కొమ్మలపాటి మధ్య డైలాగ్ వార్. ఇంతకీ పోటీ ఇద్దరి మధ్యనా? పోటీ అనివార్యమైతే ఎడ్జ్ ఎవరికుంది? రియల్ ఎస్టేట్ రంగంలోని ఇద్దరు హేమాహేమీలు పోటీ పడుతున్న నియోజకవర్గం ఇది. పైగా రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే నియోజకవర్గం. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం. అందులోనూ పోటీలో ఉన్న ఇద్దరు కమ్మ వర్గం వాళ్లే. వీరిద్దరి వ్యాపారాలు కూడా ఒకటే. అభినందన హౌసింగ్ లిమిటెడ్ పేరుతో కొమ్మలపాటి శ్రీధర్, శుభగృహ పేరుతో నంబూరు శంకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో ఆర్థికంగా ఇద్దరూ బలవంతులే. అందుకే పెదకూరపాడులో ఈసారి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. నిజానికి ఒకప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1989 నుంచి 2004 వరకు ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణను ఓడించిన వారే లేరు. 2009 వరకు ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. 2009లో కొన్ని మార్పులు జరగడంతో కమ్మవారి ప్రాబల్యం పెరిగింది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ, గత ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ గెలిచాయి. మూడోసారి గెలవాలని కొమ్మలపాటి, రెండోసారి గెలిచి తీరాలని నంబూరు శంకర్ పట్టుదలతో ఉన్నారు. పెదకూరపాడులో వైసీపీ బలమేంటి? మరోసారి నంబూరు శంకర్కే ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని అడిగితే వైసీపీ తరపున నంబూరు తప్ప మరో బలమైన నేత కనిపించకపోవడం అనే చెబుతున్నారు. పైగా సామాజిక వర్గం పరంగానూ బలమైన నేతగా కనిపిస్తున్నారు. అందులోనూ ఆర్థికంగా బలంగా ఉన్నారు. కాకపోతే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడంతో కాపు ఓట్లు చీలాయి. ఈసారి జనసేన ఓట్లతో పాటు కాపు ఓట్లు కూడా టీడీపీకే పడేలా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందులోనూ కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన సత్తెనపల్లిని చూసుకుంటున్నా సరే ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలరని, 100% కాపు ఓట్లు టీడీపీకి వెళ్లేలా చేయగలరని చెప్పుకుంటున్నారు. మరో నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం ఇది. సో ఆ ప్రభావం కూడా వైసీపీపై పడే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అనుకోండి, చంద్రబాబు అరెస్టు ప్రభావమే అనుకోండి. కమ్మ సామాజిక వర్గంలోని మెజార్టీ ఓటర్లు ఈసారి టీడీపీ వైపే ఉంటారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీ మాత్రం చాలా ధీమాగా ఉంది. ఇక్కడ కమ్మ, కాపు ఓటర్ల కంటే దళిత, మైనార్టీ ఓటర్లే చాలా కీలకం. సో సోషల్ ఇంజనీరింగ్ చేసి పెదకూరపాడును వైసీపీ ఖాతాలోనే వేసే వ్యూహం రచిస్తోంది అధిష్టానం. ఈ నియోజకవర్గంలో అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాలున్నాయి. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఉంటుంది. అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో కాపు, రెడ్డి ఓటర్ల ప్రభావం ఎక్కువ. క్రోసూరు మండలంలో మైనార్టీలు, దళితుల ప్రభావం అధికంగా ఉంది. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 40,000కు పైగా ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు 28,000 ఉంటారు. 13,000 మంది రెడ్లు, 60,000 మంది దళిత ఓటర్లు, 30,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాపులు ఓట్లేయకపోయినా, కమ్మ ఓట్లు చీలినా ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలు తమ వైపు ఉన్నాయని నమ్ముతోంది వైసీపీ. మేము మంచి చేసాం, మంచి చేస్తేనే ఓటేయండి అని అట్లా అడుగుతున్నాం, డైరెక్ట్గానే అడుగుతున్నాం. మంచి చేయకపోతే వేయొద్దని కూడా చెబుతున్నాం. పార్టీలకు అతీతంగా చేశాను, కేసులు లేకుండా చేశాను, కులాలకి మతాలకు అతీతంగా నేను డెవలప్ చేశాను. నేనైతే ప్రతింటికి తిరిగి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను ఇంకా ప్రతి సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేశాను. 90% సమస్యలు నేను తీర్చడానికే ఆల్మోస్ట్ తీర్చాము. ఇంకా 10% ఉంటే అవి కూడా తీర్చుతూనే ఉన్నాం. ఎక్కడో నిత్యం నేను పబ్లిక్లోనే ఉంటున్నాను. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. మరి టీడీపీ బలమేంటి? మరోసారి కొమ్మలపాటి గెలుస్తారా? నిజానికి ఎప్పుడో టీడీపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పెదకూరపాడులో టీడీపీ జెండా ఎగిరింది. 1983, 1985లో ఇక్కడ టీడీపీ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2009లో టీడీపీ జెండా ఎగిరిందంటే కారణం కొమ్మలపాటి శ్రీధరే. మరో రకంగా చెప్పాలంటే కమ్మ ఓటర్ల వల్లే 2 సార్లు కొమ్మలపాటి గెలిచారని చెప్పుకుంటుంటారు. ఆ బలంతోనే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు శ్రీధర్. కమ్మ ఓటర్లతో పాటు కాపులు కూడా కలిసి రావడం
ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశం. అందుకే విజయంపై ధీమాగా ఉన్నారు. పైగా కొమ్మలపాటి శ్రీధర్కు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరుంది. 2009లో గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారంటూ శ్రీధర్కు మంచి పేరు వచ్చింది. కాకపోతే 2014లో రెండోసారి గెలిచిన తర్వాత కొంత మార్పు కనిపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికే కొమ్మలపాటి ఎక్కువ సమయం ఇచ్చారని, పార్టీ వ్యవహారాలు కొద్దిమంది టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయనే విమర్శలు ఆనాడు వచ్చాయి. ఆ ఫలితంగానే 2019లో ఓడిపోయారంటున్నారు. ఇప్పుడు రాబోయే కొత్త జనరేషన్స్ కోసం ఒక 40% యువతకి సీట్లు ఇవ్వాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది, నిర్ణయాలు కూడా తీసుకుంది. దానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ఈక్వేషన్స్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్తూ ఉంది. జనసేనతో ముందుకెళ్ళేటప్పుడు వారికి ఉండే ఈక్వేషన్స్ వారికి ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏది ఉన్నప్పుడు కూడా అంతిమంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు అధినాయకుడు తీసుకుంటాడనేది మా అభిప్రాయం. 2014-19లో చేసిన మా అభివృద్ధిని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రేపొద్దున మళ్ళీ మేము గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిన సమర్థుడుగా అతని యొక్క హామీతోటి మేము ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే పెదకూరపాడులో ఓ విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. పోటీ చేస్తున్నామని నంబూరు శంకర్, కొమ్మలపాటి శ్రీధర్ ప్రచారం చేసుకుంటున్నారు గాని అసలు టికెట్ వీరికే దక్కుతుందా అనే అనుమానాలున్నాయి. కొమ్మలపాటిని అడిగితే వైసీపీ మార్పుల్లో భాగంగా నంబూరుకు అసలు టికెట్టే రాదంటున్నారు. ఇదే విషయం నంబూరును అడిగితే కొమ్మలపాటికి టికెట్ ఇస్తారో లేదో వెళ్లి ఆయన్ని అడగండి అంటున్నారు. మా సీట్ అయితే మాకు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం, మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ గ్యాప్ రావటం కానీ ఆగటం కానీ లేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. మరి వాళ్ళకి సీటు అనేది మరి కన్ఫర్మ్ చేశారో లేదో మాకు తెలియదు. ఇప్పటికి చేశారని అంటారు, చేయలేదని అంటారు. కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తా ఉంటారు. పెదకూరపాడు గురించి నేను ఇప్పుడు టికెట్ల గురించి నేను ఆ రోజు ఆలోచించలేదు, ఈ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే మా అధినాయకుడికి ఎవరు గెలుస్తారో తెలుసు, ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలుసు. రేపు జరగబోయేదానికి ఆయన ఇస్తారనే నమ్మకం నాకైతే ఉంది. దాని గురించి నేను అసలు ఆలోచించట్లేదు, ఏ రోజు ఆలోచించాను. నంబూరు సంగతేమో గానీ కొమ్మలపాటి విషయంలోనే కొంత సందిగ్ధత కనిపిస్తోంది. టీడీపీ నుంచి 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వినిపిస్తున్న పేరు భాష్యం ప్రవీణ్. కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగానూ బలంగా కనిపిస్తుండటంతో పాటు నంబూరు శంకర్కు పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. కాకపోతే ఇప్పటికైతే భాష్యం ప్రవీణ్ యాక్టివిటీస్ పెదకూరపాడులో కనిపించడం లేదు. టికెట్ ఇస్తారన్న ప్రచారమైతే ఉంది గాని పెదకూరపాడులో ఆయన పనిచేస్తున్న దాఖలాలైతే లేవు. ఇక మరో ఆప్షన్ ఆలపాటి రాజా. తెనాలి టికెట్ గనక నాదెండ్ల మనోహర్కే ఇవ్వాల్సి వస్తే పెదకూరపాడు ఇవ్వాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం. కొమ్మలపాటికి ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఇక ఈ నియోజకవర్గానికి చెందిన కంచేటి సాయి, దండా నాగేంద్ర, పెదకూరపాడు బుజ్జి తిరిగి టీడీపీలోకి వచ్చేశారు. కంచేటి సాయి, దండా నాగేంద్ర ఒకప్పుడు ఆలపాటి రాజా దగ్గరే ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లి నంబూరు శంకర్ విజయానికి కొంత దోహదం చేశారనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు తిరిగి టీడీపీలోకి రావడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ కొంత బలహీనపడి టీడీపీకి బలం పెరిగిందంటున్నారు. పెదకూరపాడు బుజ్జి కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. ఒకవేళ ఆలపాటి రాజాకు టికెట్ ఇచ్చినా ఈజీగా గెలుస్తారనడానికి ఈ సమీకరణాలను ఓ ఉదాహరణగా చెబుతున్నారు. పెదకూరపాడులో ఒకంత టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఒకానొక దశలో నారా లోకేష్ ను ఈ నియోజకవర్గం నుంచి దింపాలనే ప్రతిపాదన కూడా వెళ్లింది. మంగళగిరిలో మరోసారి ప్రయోగం చేసి రాజకీయంగా దెబ్బతినడం కంటే పెదకూరపాడు నుంచి పోటీ చేస్తే బెటర్ అనే ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అంటే పెదకూరపాడులో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి కాబట్టే ఈ మార్పు చేయాలనుకున్నారన్నది మొన్నటి వరకు జరిగిన చర్చ. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో, టీడీపీ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో చూడాలి.